కూలివాని ఆవేదన. మన సమాజంలో ప్రతి వర్గానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. వైద్యులు, ఉపాధ్యాయులు, వ్యాపారులు, ఉద్యోగులు అందరికీ గౌరవం ఉంటుంది. అయితే కూలివాని జీవితం మాత్రం కష్టాల సముద్రం. అతని ఆవేదన మన హృదయాలను తాకకుండా ఉండదు. కూలివాడు ఉదయం తొందరగానే లేచి చేతిలో పనిముట్లు పట్టుకొని శ్రమయాత్ర మొదలు పెడతాడు. ఎండ మండినా, వర్షం కురిసినా తన పనిని వదలడు. చెమట చిందిస్తూ ఇతరుల ఇల్లు కడతాడు. పొలాల్లో పని చేస్తాడు. రహదారులు నిర్మిస్తాడు. కానీ తన కోసం మాత్రం ఒక గుడిసె తప్ప మరేమీ ఉండదు. తన కష్టానికి తగిన ప్రతిఫలం ఎప్పుడూ దక్కదు. రోజువారీ కూలి, కొద్దిపాటి ఆహారం, పిల్లల పాఠశాల ఖర్చులు, కుటుంబ అవసరాలకు సరిపోకుండా పోతుంది. ఫలితంగా అప్పుల బారిన పడతాడు. అతని కష్టాన్ని సమాజం గుర్తిస్తే గాని అతని జీవన స్థాయి మెరుగుపడదు. కూలివాని ఆవేదన కేవలం అతని వ్యక్తిగత సమస్య కాదు, అది సమాజ సమస్య. ఎందుకంటే కూలివాడు లేకుండా ఒక ఇల్లు కట్టబడదు, పొలం పండదు, రహదారి రూపుదాల్చదు. అంటే అతనే నిజమైన నిర్మాణ శిల్పి. అందువల్ల మన సమాజం కూలివానికి గౌరవం ఇవ్వాలి. అతని శ్రమకు తగిన కూలి, ఆరోగ్యం, విద్య, గృహ సౌకర్యాలు కల్పించాలి. అప్పుడు మాత్రమే కూలివాని ఆవేదన తగ్గుతుంది. ముగింపులో కూలివాని చెమట చుక్క ప్రతి అభివృద్ధి వెనుక ఉండే అమూల్యమైన బంగారపు బిందువు. ఆ బిందువుకు విలువనిచ్చినప్పుడే నిజమైన సమానత్వం సాధ్యమవుతుంది.